ప్రముఖ నాస్తికవాది సంఘ సంస్కర్త లవణం అనారోగ్యంతో కన్నుమూశారు. 87 ఏళ్ల గోపరాజు లవణం కొంతకాలంగా గుండె జబ్బుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గోపరాజు లవణం ప్రముఖ డాక్టర్ సమరానికి సోదరుడు. సంస్కార్ అనే సంస్థ ద్వారా స్టువర్టుపురం దొంగల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేశారు. నిజామాబాద్ జిల్లాలో జోగిని వ్యవస్థపై పోరాటం చేశారు లవణం. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం తెలియజేశారు. పన్నెండేళ్ల పిల్లడప్పటి నుంచి కూడా స్వాతంత్ర పోరాటంలో లవణం అన్నయ్య ఉత్సాహంగా పాల్గొన్నాడు. మొదటి నుంచి కూడా చాలా ధైర్యం ఉంది తనకి. అంచేతే తను ఏ పని చేసినా అదే కనిపిస్తుంది. గోరా సరస్వతి గోరా ఇద్దరు కూడా నాస్తిక జీవిత విధానాన్ని ఏది చూపించారో ఆ బాటలో నడిచి తన జీవితాంతం సమాజంలో మార్పు కోసం పనిచేశాడు. సంఘ సంస్కరణోద్యమంలో కానీ ప్రజాసేవలో కానీ మూఢనమ్మకాల నిర్మూలనకు కానీ తను అడుగు వేయింది లేదు. ప్రజాక్షేమమే సమాజమే తన ధ్యేయం. దాన్ని సెక్యులర్ దృక్పథంతో డెమోక్రటిక్ మెథడ్లో అన్ని పనులు చేస్తూ వచ్చాడు. దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు కానీ ఫ్యామిన్ వచ్చినప్పుడు కానీ అన్ని కాలాల్లో అన్నింటిలో కూడా తను ముందే ఉన్నాడు. వినోబాజీ పాదయాత్రలో భూదాన పాదయాత్రలోనూ ఆంధ్ర అంతా ఆయనకి ట్రాన్స్లేట్ చేశాడు. అప్పుడు చాలా చిన్నవాడు. ఎంతో తన్ని ప్రతి వాళ్ళు కూడా తమ పెద్దవాళ్ళందరూ తమ మనవడు అనుకునే ముద్దు పెట్టేసుకునేవారు దింపగానే. అందరి ప్రేమని పొందాడు. వినోబాజీ కూడా అంత చక్కటి ట్రాన్స్లేషన్ చేశాడని చెప్పేసి ఆయనకి చాలా ఆనందంగా ఉండేది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే తను ఎప్పుడు కూడా జంకేవాడు కాదు. ఏ విషయానికి కూడా ధైర్యంగా గోరా గారు